శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు, బువ్వనెట్టొద్దు, దివ్వెనూదగవద్దు. మా తల్లి మహాలక్ష్మి నిను వీడదప్పుడు, తోబుట్టువుల కంట తడిపెట్టొద్దు. మా తల్లి మహాలక్ష్మి నిను వీడదప్పుడు. దీని అర్థం ఏంటో తెలుసా అండి? అంటే శుక్రవారం అమ్మవారికి ప్రీతి అయిన రోజు కాబట్టి ఖర్చు చేయొద్దు అని. అది అందరికీ బాగానే అర్థమవుతుంది. శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు అంటే ఆ రోజు విడవద్దు, లేదా వీలు కాని సమయంలోన సాయంత్రం పూట అయినా విడవద్దు అని. యాక్చువల్గా ప్రతిరోజు సాయంత్రం పూట తర్వాత ఖర్చులు చేయొద్దు అంటారు మన శాస్త్రాల ప్రకారం. సో శుక్రవారం ఖర్చులు పెట్టొద్దు, అయిపోయింది. సిరిని విడవద్దు, దివ్వెనూదవద్దు. మా చిన్నప్పుడు నేను చూసినాను, దీపాలు పెడతారు. దీపాలు పెట్టాక అదో గంటో అరగంటో అయ్యాక కొన్ని ఇళ్లలో చూసినాను, పెద్దవాళ్ళు వచ్చి దాన్ని అంటే నూనె ఎక్కువ ఖర్చు అయిపోతుందని ఆ ఒత్తిని మెల్లగా కిందకి దించేవారు. అలా చేయడం పొరపాటు అని అప్పట్లోనూ అందరూ అలాగే. ఎందుకంటే అప్పుడు తిండికి ఫైనాన్షియల్గా పీపుల్ వీక్ కాబట్టి దానికోసం అంటూ వాళ్ళు సేవింగ్ చేయాలి దేవునిది అన్నట్టుగా ఆ దీపం నూనె మిగిలితే రేపు వెలిగించుకుందాం కదా అని, ఇప్పుడు ఫార్మాలిటీస్ అయిపోయింది కదా అని ఒత్తిని కిందకు లాగేసేవారు. సో ఇండైరెక్ట్లీ మీకు అర్థమవుతుంది, నేను మరి అది చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే దివ్వెని ఊదవద్దు అనేసి. లేదా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఓల్డ్ డేస్లో దీపాలు పెట్టి నిద్రపోయేవారు, అంటే దీపాలతోనే జీవించేవారు. అలాంటప్పుడు దీపాన్ని ఊదుతూ ఆర్పేవారు. అప్పుడు దేవుడి దగ్గర ఉన్న దీపాన్ని చీకటి చేయడానికి ఊదడం తప్పు కదా. అందుకని దేవుని దగ్గర దీపాన్ని ఊదవద్దు అని అర్థం. అలా ఎప్పుడైనా మనం శుభం కోసమని దీపాన్ని వెలిగిస్తాం, అశుభం కోసం అంటూ దీపం ఆర్పితే అశుభం అని అమ్మవారు చెప్పారు. అప్పట్లో అవన్నీ తెలియవు కాబట్టి అమ్మవారి పుస్తక రూపంలో, పాట రూపంలో, మనకి సినిమాల రూపంలో తెలియజేశారు. ఇక బువ్వనెట్టొద్దు అంటే మగవాడికి ఆడది అంటే చాలా లోకువ. అది అన్నం పెట్టి వండి ఎంత కష్టపడి వండిందో, ఏ కష్ట నష్టాలో అని ఆలోచించడు. భోజనానికి కూర్చొని వాడికి నచ్చకపోతే, లేదా ఏదైనా భార్యాభర్తల మధ్య మాటలు వచ్చినా వాడికి నచ్చలేదు అంటే అన్నాన్ని తోసిపుచ్చుతాడు. అన్నాన్ని తోసిపుట్టడమో, కొందరు విసిరి కొట్టడమో, లేదా భోజనాన్ని విడిచిపెట్టలేడు, ఇలాంటివి ఎన్నో పనులు. ఇవన్నీ దుష్కర్మల కిందకు వస్తాయి అన్నమాట. శ్రీ మహాలక్ష్మి అన్న రూపంలో కూడా ఉంది కాబట్టి అన్నాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదని బువ్వనెట్టొద్దు. ఎంత ఆవేశం, ఎంత కోపం వచ్చినా అన్నానికి మాత్రం శ్రీ మహాలక్ష్మి స్వరూపం భావించి తనని నమస్కరించి మనసులో ఇది చేసుకొని తినేసి వెళ్ళవలసింది అని అర్థం. ఇక తోబుట్టోళ్ళ విషయంకి వస్తే, కొందరు అందరూ ఒకలాగా ఉండరనుకోండి. కొందరు తోబుట్టోళ్ళకి సరిగ్గా చూసుకోరు. వచ్చిన ప్రతిసారి ఏదో ఒక వస్తువు పట్టుకుపోతుందనో, డబ్బులకే వస్తుందనో, దీన్ని భరించడం కష్టమనో, ఇలా ఏంటేంటో ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకనమాట ఆ మాట, ఆడపడుచుల మనసులు బాధ పెట్టొద్దని. ఇంకేం చెప్పదలుచుకోవట్లేదండి. ఇంకా పాటలో ఉన్న మీనింగ్లన్నీ మీకు అర్థమైనట్టున్నాయి. శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే, నమోస్తుతే, నమోస్తుతే. ఆడపిల్లే కాదండి, మీ ఇంటికి వచ్చిన స్త్రీని కూడా గౌరవించండి. మిమ్మల్ని కన్న తల్లిని కూడా గౌరవించండి. మీ తోడ పుట్టిన వారిని, ప్రతి స్త్రీని అమ్మవారి రూపంలో భావించి అందరినీ గౌరవించండి. జయ మా భవాని.